ఈరోజు మన ఛానల్లో స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి పాల తాలికలు. అండ్ ఈరోజు హోలీ కదా, హోలీ సందర్భంగా మేము మీతో ఈ స్వీట్ రెసిపీని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. సో తప్పనిసరిగా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఇక్కడ 2 క్యూబ్స్ బెల్లం ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పాకం పట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇక్కడ నేను బియ్యం పిండిని తీసుకున్నాను. ఇది 1.5 గ్లాస్, నేను చూపించిన గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నాను బియ్యం పిండిని. నెక్స్ట్ సగ్గుబియ్యం తీసుకున్నాము. అండ్ ఇప్పుడు అవి మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. అండ్ చూసారు కదా, ఇప్పుడు సగ్గుబియ్యం అనేది బాయిల్ అవి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేదాకా స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇక్కడ నేను పాకంలో నుంచి ఒక గరిటె తీసుకొని దాన్ని బియ్యం పిండిలో వడకొట్టుకొని వేసుకుంటున్నాను, ఎందుకంటే దానికి ఒక కొంచెం తీపి ఫ్లేవర్ రావడం కోసం. అండ్ నెక్స్ట్ మీరు వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ రఫ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మిడిల్లో సగ్గుబియ్యంని కూడా చూసుకోండి, మరుగుతుంది కదా అక్కడ. అండ్ నెక్స్ట్ ఇలాగా హ్యాండ్ని తడి చేసుకుంటూ లైట్గా ముద్దలా కలుపుకోవాలి. ఇలా బాల్లా చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి, సైడ్కి పెట్టుకోండి. అండ్ ఇక్కడ సగ్గుబియ్యం అనేది హాఫ్ ఉడికాయి కదా, ఇప్పుడు అందులో మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ నేనైతే మొత్తంగా 1 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నానండి సగ్గుబియ్యంలోకి. అండ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టిర్ చేసుకోండి బాగా. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మెల్లమెల్లగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తున్నాయి సగ్గుబియ్యం అనేవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోయింది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు. అండ్ ఇక్కడ చూసారు కదా, టోటల్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసింది సగ్గుబియ్యం అనేది. అండ్ మిల్క్ కూడా బాగా బాయిల్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇది అయిపోయింది కదా కంప్లీట్గా. అండ్ మనం ఇందాక బియ్యం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, అందులో ఒక ముద్దను తీసుకొని జంతికలు చేసేది ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని ఇలా జంతికలు దాంట్లో నొక్కుంటే పాలల్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ కొంతమంది హ్యాండ్తో కూడా చేస్తారు, అదైతే కొంచెం టైం పడుతుంది. సో ఇందులో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో మనం పిండిని మొత్తాన్ని ఇలా ఉండల కింద చేసుకొని ఆ జంతికలు దాంట్లో పెట్టుకొని నొక్కుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిగతా పిండిని కూడా సేమ్ యాజ్ టీజ్గా జంతికల దాంట్లో వేసుకొని ఇలా వేసుకోవాలి. సో లాస్ట్కి కొంచెం పిండిని అయితే ఉంచుకోండి, దాన్ని ఏం చేయాలో నేను మీతో చెప్తాను ఇప్పుడు. అండ్ గరిట పెట్టకుండా హ్యాండ్తోనే ఒకసారి కలుపుకోండి. అండ్ చూసారు కదా, వేసిన తర్వాత మిల్క్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఒక చిన్న స్పూన్ తీసుకొని స్పూన్తో నేను చూపించిన విధంగా సైడ్కి అలా అనుకుంటూ ఉండండి. గరిట మాత్రం పెట్టకండి, విరిగిపోతాయి పాల తాలికలు అనేవి. అండ్ ఇక్కడ బియ్యం పిండిని తీసుకోండి కొంచెం. అండ్ ఇందాక కొంచెం పిండి ఉంచుకోమని చెప్పాను కదా, ఆ బియ్యం పిండిని ఆ పిండిలో వేసి వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. మనం ఇక్కడ ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనం హ్యాండ్తో అన్న మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే బీటర్తో అన్న మిక్స్ చేసుకోవచ్చు. సో బీటర్ అయితే ఈజీగా ఉంటుంది.
అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, బీటర్తో చూసుకుంటే ఎలాంటి లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా పల్చగా అవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, తాలికలను చూపిస్తున్నాను. అండ్ ఇవి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎంతో సాఫ్ట్గా ఉన్నాయో. సో ఇలా చేసుకుంటే జంతికల దాంట్లో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 మినిట్స్ దాకా స్టవ్ మీద ఉడికించుకోవాలి, పాలు అనేవి కొంచెం దగ్గర పడేదాకా. అండ్ నెక్స్ట్ ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం దాంట్లో బెల్లంని కరిగించుకున్నాం కదా, పాకం వేసుకోవాలి. సో ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వేసుకోవాలి. మనకి మిగిలిపోయిన ఏమన్నా గెడ్డలు ఉంటే ఆ ఫిల్టర్ దాంట్లో ఉండిపోతాయి, ఓన్లీ పాకం అనేది కిందకు వస్తుంది. సో ఈజీగా ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోండి. అండ్ నా వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా, సో కోల్డ్ చేసిందండి వాయిస్, అందుకే అలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, బెల్లం పాకం అనేది వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో పేస్ట్ చేసుకున్నాం కదా, ఇందాక బీటర్తో బీట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకుంటే థిక్ అవుతుంది కన్సిస్టెన్సీ అనేది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అందులో నేను 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దాన్ని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. వేడిగా ఉంది కాబట్టి షుగర్ క్రిస్టల్స్ అనేవి తొందరగా కరిగిపోతాయి. అండ్ చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. సో కంటిన్యూస్గా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా. ఈ రెసిపీ కూడా మమ్మీయే ప్రిపేర్ చేశారండి. అండ్ ఇంతకుముందు బొబ్బట్లు రెసిపీ కూడా ప్రిపేర్ చేసింది. అండ్ దాని లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాన్ని కూడా చూసి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీంతో పాటు. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ థిక్ అయిపోయింది. అది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాకా స్టవ్ మీద ఉంచుకొని స్టీర్ చేసుకుంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో తాలికలు కూడా రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం దీనిపైన యాలకుల పొడి వేసుకుంటే ఫైనల్గా పాల తాలికలు అనేవి రెడీ అయిపోతాయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.